గుంటూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో పోలవరం మండలం ఏటుకట్టు సెంటర్ వద్ద ప్రజలు జిల్లా కేంద్రం అంశంపై ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి పోలవరాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ప్రజలు కోరారు. ఆ హామీ అమలు కాకపోవడంతో తమ జీవన పరిస్థితులు మరింత దుర్భరంగా మారుతున్నాయని తెలిపారు. పోలవరం ప్రాంతంలో తాఫీ మేస్త్రీలు, వడ్రు మేస్త్రీలు, పెయింటర్లు వంటి కార్మిక వర్గానికి స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడంతో రోజు దాదాపు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించి కూలి పనులకు వెళ్లాల్సి వస్తుందని ప్రజలు చెప్పారు. కుటుంబాలను వదిలి పొట్ట చేత పట్టుకుని దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. నా జీవితానికి ఇది ఒక పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని ఇచ్చే ప్రాజెక్ట్ అని చెప్పుకుంటున్నారు. అయితే ఈ ప్రాజెక్టు వల్ల ఈ రాష్ట్రానికి అంతటికీ సంతోషం కలుగుతుంది. రాష్ట్రంలో ప్రజలు, రైతాంగం అందరూ కూడా సంతోషించవచ్చు. కానీ ఈ ప్రాజెక్ట్ ఇవ్వడానికి, ఈ పోలవరం భూభాగంలో ప్రాజెక్టు కట్టడానికి భూములు ఇచ్చినటువంటి మేము కావచ్చు, ఈ ప్రాజెక్టు డంపింగ్ చేసుకోవడానికి భూములు ఇచ్చినటువంటి మేము కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక వర్గాలకు చెందినటువంటి ప్రజలు ఇవాళ సరైనటువంటి తిండి లేక, ఉపాధి లేక, ఉద్యోగాలు లేక ఈ ప్రాంతాన్ని వదిలేసి అనేక ప్రాంతాలకు వలసలు వెళ్ళిపోయి వాళ్ళు బ్రతకలేక వాళ్ళ పరిస్థితులు తారుమారైపోయి ఏ కుటుంబం కూడా సంతోషం లేకుండా ఈ పోలవరంలో బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లా ఇచ్చేటువంటి అవకాశం వచ్చినా కూడా కొంతమంది నాయకుల యొక్క తప్పుదోవను బట్టి ఈ పోలవరం జిల్లాని రంపచోడవరం ప్రాంతానికి పోలవరం అని చెప్పి నామకరణం చేసి జిల్లా ఇవ్వడం జరిగింది. దానివల్ల అక్కడ ప్రజలు ఏమీ నష్టపోలేదు, వాళ్ళకి జిల్లా ఇచ్చారు. కానీ నష్టపోయినటువంటి పోలవరానికి మాత్రం ఎటువంటి న్యాయం చేయలేదు, పోలవరం ప్రజలకి ఎటువంటి న్యాయం చేయలేదు. ఈరోజు ఈ పోలవరంలో ఉన్నటువంటి ప్రజలు ఎందుకు ఇక్కడ బ్రతుకుతున్నారో కూడా అర్థం తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఒక పూట భోజనం పెడితేనే అన్నదాత సుఖీభావ అనేటువంటి ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి మనకి ఈ రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అవ్వడానికి ఈ పోలవరం ప్రజలు అన్ని విధాలా కూడా నష్టపోయి సహకారం అందించారు ఈ రోజు వరకు కూడా. కానీ ఎటువంటి ప్రయోజనం కూడా ప్రజలకి, ఈ పోలవరం ప్రజలకి ఎటువంటి ఉపయోగం కూడా కనపడినటువంటి పరిస్థితి. కాబట్టి ఒకసారి దయించి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే ఇతర మంత్రివర్గం కూడా ఆలోచించి ఈ పోలవరానికి న్యాయం చేయండి, పోలవరం ప్రజలకు న్యాయం చేయండి అని చెప్పి సవినీయంగా తెలియజేసుకుంటున్నాం.